కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఏదో పనులు అయితే అనుకున్నాం. నాకని కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కుట్లన్నమ్మ, రమేష్ నాయక్ కానీ, మున్నూరు రవి మాలాంటి ఉద్యమ పోరాట విధిలో కూడా వస్తాయి అనుకున్నాం. కానీ మామూలుగా ఎవరు కూడా 10,000 పని కూడా కాలేదు. మేము సమూహంగా చెప్పినాం, ఇంకో డీ సాబ్లో చెప్పినా, ఎమ్మెల్యే గారు అదే చెప్పినా, అందరం కూడా అదే చెప్తున్నాం. మామూలుగా ఏం పనులు అయితే లేవు. సినిమాలు ఉన్నప్పుడు చేసింది ఆయన అంశాలకు ఇచ్చుకున్నాడు. ఆయనదే ఆడింది ఆట, పని పాట. మా ఎమ్మెల్యే అట్లా చేసలేడు. అన్న మనం చేసుకుంటే ఖరాబ్ అవుతుంది, నిదానం ఉండండి, మన గవర్నమెంట్ ఉన్నాం కదా, కొంచెం ఆగండి, రేపు పారదర్శకంగా చేద్దామని అనుకుంటున్నాడు. కాబట్టి కప్పుకుంటాము. దాంట్లో మేము కొంచెం నిరుత్సాహపడిన వాస్తవం నేను ఒక్కనే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నిరుత్సాహం ఉండరు. ఎందుకుంటా అంటే మా వాళ్ళకి ఒక డబ్బులు నీళ్ళు రాలే, తర్వాత ఒక అవుట్ సోర్సింగ్ జాబులు వస్తలేవు, తర్వాత 10 రూపాయలు వస్తలేవు, వేడ కూడా అర్థమైంది, ఎక్కడేమో వస్తలేవు. కానీ అయినా కూడా విద్యా వైద్యము సార్ పాలమూరు రేపు వద్దాం అన్నది హై లెవెల్ వస్తుంది, సరే ఉండని అని మేము అట్లే ఉంటున్నాము, అదే ఉంటాము. కొన్ని కారణాల కొన్ని రోజులు రాకపోవడానికి కారణం ఏంటంటే నాకు 4 గంటలకు వెళ్ళి ప్రింటింగ్ వర్క్ వచ్చింది. మన జిల్లాలో ఎట్లా వేసేలేరు. మా సార్ చెప్తున్నాడు వాళ్ళు చిన్న పనులని ఏమని ఇవ్వండి అంటున్నారు, కానీ ఆఫీసర్లు ఇంట్లేరు. అప్పుడు ఆఫీసర్లకు ఈయన కొన్ని వాళ్ళ రుజువులు తెలుస్తున్నాయి కదా, ఈయన భయపెడుతుండే. మా సార్ భయపెట్టాడు, ఎమ్మెల్యే అంటే గౌరవంగా అడుగుతుంటాడు. కాబట్టి మా పనులు కావాలని అడుగుతున్నాము. కోపం మిమ్మల్ని ఏమంటున్నాము, ముడా డైరెక్టర్లు ఏమంటున్నాము, నామినేట్ పదవులు ఏమంటున్నాము, మా కార్యకర్తలు ఏమని అడుగుతున్నాం. మేము అదే కొట్లాడతాము. ఇది పార్టీలో కొట్లాడతా నేను పార్టీ మాట అంటే ఓపెన్గా పార్టీ రాని చేస్తే అప్పుడు మాట్లాడతాం. కానీ మా సార్ నమ్మకం ఉంది మాకు. ఎందుకొరకంటే ఆయన మనకందరూ కూడా చాలా మంచి పాలమూరుకు ఈ విద్య అనేది సార్ చేసేది. మన రిపోర్టర్లు కూడా ₹1,00,000 ఇచ్చి మనకు జర్నలిస్ట్ సంక్షేమ కొరకు మాట్లాడేది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపి కొన్ని రోజులు టైం పడుతుంది. అది కొన్ని రోజులు టైం పడుతుంది. అంటే మన పాలమూరు పిల్లలు చదువుకుంటే మనకు మెరిట్ వస్తుంది, మన విద్యలో పైకి పోతాం అనే ఆలోచనతో మేమంతా కూడా మా పనులు కాకుండా కూడా అట్లే ఉంటాము. అలాగే వ్యక్తిగతంగా నా పనులు కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాము. మేము శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా చేస్తుందో నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసము ఈ అసెంబ్లీ రౌడీ పాలమూరులో ఎటువంటి పనులు రానియము, దానికి అడ్డుకట్ట ఉంటాము. మేము పోరాట యుద్ధం మొత్తం కూడా కడుగట్టిన ఉగ్రవాదులాగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం.